హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బెల్లం ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తా అండి. ఇది హెల్త్‌కి చాలా మంచిది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ హెల్త్‌కి చాలా మంచిది. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు జాగరీ ఇడ్లీ ఎలా చేయాలో చూసేద్దాం. నేను ముందు రోజు నైట్ ఒక పెద్ద గ్లాసు వరకు పప్పు నానబెట్టుకొని 8 అవర్స్ నానిందండి. మార్నింగే రుబ్బుకున్నాను. గ్రైండర్‌లో వేసి రుబ్బుకున్నాను. ఇక్కడ 2 కప్పుల వరకు బెల్లాన్ని తీసుకొని తురుముకున్నానండి. తురుముకొని నెక్స్ట్ నేను ఇక్కడ ఇడ్లీ రవ్వని తీసుకుంటున్నాను. మీరు బియ్యాన్ని గాని తీసుకుంటే నైటే పప్పుతో పాటు నానబెట్టేయండి. నేను ఇక్కడ ఇడ్లీ రవ్వని తీసుకుంటున్నాను. ఇడ్లీ రవ్వని ముందు నేను పెట్టుకున్న రుబ్బుని మళ్ళీ ఇంకోసారి గ్రైండర్‌లో వేసి రుబ్బుకున్నాను. అందులోనే బెల్లం కొంచెం కొంచెం ఆ గ్రైండర్ తిరుగుతున్నప్పుడు కొంచెం కొంచెం బెల్లం వేసుకుంటూ రుబ్బుకోవాలండి. ఇది కావాలంటే మిక్సీలో కూడా ఇలాగే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా గ్రైండ్ అయిపోయేలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందామా. ఇక్కడ వెల్లుల్లిపాయ ఒకటి ఒలిచి పెట్టుకొని మిక్సీ జార్‌లో వేసుకోండి. ఒక ఎర్రుల్లిపాయ ఒక పెద్ద సైజుది కట్ చేసి వేసుకోండి. ఒక 5, 6 వరకు ఎండుమిర్చి వేసుకోండి. కొంచెం ఒక స్పూన్ వరకు జీలకర్ర, నెక్స్ట్ ఒక స్పూన్ వరకు ధనియాలు, కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక కళాయిలోని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు, ఒక స్పూన్ వరకు జీలకర్ర, కరివేపాకు కొంచెం లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఈ మిక్సీ పట్టిన దాన్ని అందులో కలిపేయండి. కలిపేసి ముందు వాటర్ వేయకండి. మొత్తం వేసి మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఫ్రై చేయండి. కొంచెం లైట్‌గా ఫ్రై చేయండి. ఎక్కువగా ఫ్రై చేసినా చేదులా వచ్చేద్ది. తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి. సాల్ట్ నేను ముందు వేసేసానండి. మీకు ఇక్కడ చూపించలేదు. సాల్ట్ వేసుకోండి. చూడండి ఆయిల్ బయటికి స్ప్రెడ్ అయింది కదా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకొని కొంచెం మరిగిన తర్వాత కొంచెం దగ్గర పడినట్టయితే పల్లీలు వేసుకోండి. నేను ఇక్కడ వేయించిన పల్లీలు వేసుకుంటున్నానండి. పల్లీలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటది. ఇడ్లీతో కానీ దోసతో కానీ ఈ చట్నీ చాలా బాగుంటదండి. వెల్లుల్లి చట్నీ అండి ఇది. చూడండి ఉడుకుంది కదా, అయిపోయిందండి ఈ చట్నీ. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇప్పుడు పప్పు చూద్దామండి. పప్పు అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దానిలో ప్లేట్లోని నెయ్యి రాయండి. ఆయిల్ కంటే నెయ్యి రాస్తే కింద అంటకన్నా ఉంటే ఇడ్లీ కూడా చాలా టేస్ట్గా వస్తుంది. నెయ్యి రాసి దానిలోని మిక్చర్ని ఇడ్లీ రుబ్బుని స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దాని మీద మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉండి ఉడికించండి. చూడండి రెడీ అయిపోయింది కదా. ఇలా కట్ చేసుకుంటే రెడీ అయిపోయింది చూడండి. ఇలా కట్ చేసుకుని తింటే ఆ చట్నీతో చాలా బాగుంటుందండి. ఎంతో హెల్దీ అయిన జాగరీ ఇడ్లీ రెడీ అయిపోయింది. దీన్ని మంచి బేబీ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ హెల్త్కి చాలా మంచిదండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇడ్లీ. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ కానీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.